హలో గైస్, దసరాకి సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించాలంటే గనక ఈ లుక్ అనేది ట్రై చేయండి. ఫస్ట్ ఫేస్‌కి ప్రైమర్ యూరోపియన్ గర్ల్‌ది. సో, మేకప్‌లో ప్రైమర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత లిప్ బామ్ అనమాట. సో, ఇది లాస్ట్‌లో లిప్‌స్టిక్ ఏసుకున్నప్పుడు లిప్స్ అనేవి హైడ్రేట్‌గా ఉంటాయి. అండ్ ఆ తర్వాత కలర్ కరెక్టరు. సో, ఎక్కడైతే మీకు డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ ఉన్నాయో అక్కడ సింపుల్‌గా బ్యూటీ బ్లెండర్‌తో బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత కన్సీలరు ఎక్కడైతే కలర్ కరెక్టర్ యూజ్ చేశారో అక్కడ. అండ్ ఇక్కడ నేను యూజ్ చేసింది లాక్మీ ఫౌండేషన్ అనమాట. సో, ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. క్రీమ్ బేస్డ్ అనమాట. చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. సో, దీనికి బ్రష్‌లు కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చూడొచ్చు ఎంత సింపుల్‌గా అయిపోయిందో. అండ్ ఆ తర్వాత ఐబ్రోస్‌ని అనేది ఇలా కోమ్ చేసుకోవాలి. అండ్ మంచి షేప్ వచ్చేలాగా ఈ ఐబ్రోస్‌ని డ్రా చేసుకోండి. సో, మీకు లాంగ్ వీడియో కావాలంటే గనుక మీరు కింద కామెంట్ చేయండి. నేను ఎలా డ్రా చేసుకున్నాను ఏంటి అనేది క్లియర్‌గా వీడియో అనేది చేస్తాను. నాకు అసలు ఐబ్రోస్ ఉండవు. బట్ నేను ఈ పెన్సిల్‌తోనే కరెక్ట్ షేప్ వచ్చేలాగా నేను డ్రా చేసుకుంటాను. సో, ఆ తర్వాత మనం దేంతో అయితే కోమ్ చేసుకున్నామో దాంతోనే ఐబ్రో పెన్సిల్ అనేది గీసినట్టు కనబడకుండా ఐబ్రోస్‌ని ఇలా కోమ్ చేసుకోవాలన్నమాట. సో, మీరు ఫస్ట్ చూడొచ్చు ఎంత డిఫరెన్స్ ఉంది ఫస్ట్ దానికి ఇప్పటికి అని. ఆ తర్వాత లిప్‌స్టిక్. సో, నేను ఇక్కడ యూజ్ చేస్తుంది జస్ట్ హెర్బస్ నుంచి అనమాట. సో, ఇదైతే చూడొచ్చు చాలా పిగ్మెంట్‌గా ఉంది. అండ్ ఈ లిప్‌స్టిక్‌ని నేను ఐ షాడోగా ఉపయోగించాను. సో, అమ్మాయిలు ఎన్ని పెట్టుకున్నా కానీ కాటుక ఐలైనర్ లేకపోతే అసలు ఆ లుక్కే కంప్లీట్ కాదు. సో, నేను ఆల్రెడీ ఐలైనర్ కాటుకు పెట్టేసుకున్నాను. ఫైనల్‌గా గ్లాసీ లిప్ కోసం నేను స్విస్ బ్యూటీ నుంచి లిప్ గ్లాస్ అనేది యూజ్ చేశాను. అండ్ ఫైనల్‌గా బొట్టు. సో, దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. హ్యాపీ దసరా!